तदेव शुक्रं तद्ब्रह्म तदापस्तत्प्रजापातिः सर्वे निमेषादित्ये विद्युतपुरुषादये नये तस्य प्रतिमास्य नाम महद्यताः हिरण्यगर्भ इत्येतः स एव जातः स जानिष्यमानः प्रत्यञ्जनाः तिष्ठते सर्वतोमुखाः यस्मान् जात इत्येतः यन्वासतु त्रीणि पदानि निहिता गुहास्यस्तानि वेदभुवानानि देव लक्ष्मीपदे ते न्याहत्यन्तयत्वमा ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहं मङ्गलम् लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां वरापः यासामिन्नुर्यत्रो जनार्दनः आपधामपहर्तारं शापायिनी नारायणी नमो नारायण प्रभु मध्यमा गंगयामाच्य समायुक्तम् अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरा। श्री गुरुभ्यो नमः। गुरुदेवुलकी गुरु परंपरा की శత సహస్ర వందన మందారాలు। గురు పూజ కార్యక్రమంలో అందరూ కూడా సెల్స్ని సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి। शांति शांति हरि ओम तत्सत्। ओम नमः శ్రీ గురుభ్యో నమః। ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం గురువు గారి పాలపూజ చేసుకుంటున్నాం। గురువు గారి మానస పుత్ర రవిమృతాలతో అభిషేకము పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము పరబ్రహ్మ గురుదేవ కరుణించుము పంచామృతాలతో అభిషేకము పరబ్రహ్మ గురుదేవ కరుణించు ఆవు పాలతో నీకు అభిషేకము తెలిమేని ఛాయగల దేవరా రుద్ర ఆవు పాలతో నీకు అభిషేకము చలువ ఎదగల స్వామి శశిశేఖరా శివా చలువ ఎదగల స్వామి ప్రేమగా అభిషేకము పెరుగుతో ప్రేమగా అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము పరబ్రహ్మ గురుదేవ కరుణించుము నెయ్యమున పాలించు యతిరేశ్వర దేవా నేతితో నేయంపు అభిషేకము నెయ్యమున పాలించు యతిరేశ్వర దేవా నేతితో నేయంపు అభిషేకము వేదనాదపు మధువులకు సిరి పలుకుల తండ్రి
నాదము తేనెదారల నిండు అభిషేకము పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము పరబ్రహ్మ గురుదేవ కరుణించుము పరమ పావని గంగ శిరసు నుంచిన సాంబా అర్థమ జలముతో అభిషేకము తన్ను తను నీకు అభిషేకము తన్ను తను నీకు అభిషేకము పంచామృతాలతో పరబ్రహ్మ గురుదేవ కరుణించుము పరబ్రహ్మ మానసిక పూజ జరిగేప్పుడు అందరూ సైలెంట్ ఉండాలి. పిల్లలు ముఖ్యం. ఏం భయపడబాకండి, వర్షం రాదు. వచ్చినప్పుడు పని జ్ఞాన సమర్పణ ధ్యాన సమర్పణ భక్తి సమర్పణ పుష్ప సమర్పణ ఫల సమర్పణ సర్వార్పణం దాన సమర్పణ నృత్య సమర్పణ సేవ సమర్పణ సర్వార్పణం సర్వ సమర్పణ సర్వ పుష్పం యత్పరోషం యదా. ఓం శ్రీ గురుభ్యో నమః. తీర్చున్నాం, పూజ చేస్తున్నప్పుడు ఓం పావనరాపత్తి వంశోద్భవాయ నమః. ఓం నియమనిష్టాగరిష్టాయ నమః. ఓం ఓం సమాధి సిద్ధాయ నమః. ఓం ఓం విజయగిరి నివారం యోగ చైతన్య వ్యవస్థాపకాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం అష్టాంగయో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం యోగ రహస్య ప్రవచన పరాయణాక్షిణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నిత్యానంద ఓం విశ్వవిఖ్యాత యశసే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం యోగాభిచంద్రాయ నమః. ఓం నమః. ఓం యోగ పీయూషపాతరతాయ నమః. ఓం నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం మధుర మంజుల వాంగినే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం ఔపనిషద జ్ఞాన విశారదాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శుద్ధాంతరాత్మనాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సనాతన
नमः ఓం శ్రీ గురుభ్యో నమః ఓం పవిత్ర గురుభ్యో నమః ఓం యోగీశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం సర్వానందనిధయే నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం యోగ ప్రబోధన చతురాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం గురు శుశ్రూష ధిరీనాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓధిపాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం యోగ పారాసి పారదర్శినే నమః ఓం నమః ఓం యోగాత్యక్త సుదేహాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం యోగాభ్య మధుపాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం అసమాన దిశనాయ నమః భాగ్యాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం అఖిల గురుభ్యో నమః జంత సాధ్యార్థాయే యత్వరో సమావసత అధ్యాం భూమి దిశ శ్లోక తథా లోక ఆకల్పయన్ యత్ ఓం నారికేల కదలీ ఫల మధుర ఫలాని వీర్య ఓం గణైశ్వః దేవా హర హర మహాదేవ శంభో శంకర శివాయ సమర్పయామి అథ మంత్ర పుష్పం సక్ర ప్రవిద్వాన్ ప్రతిసస్తస్రః తమేవం విద్వాన్ హృదయః భవతి నాన్యః పంథాయనాయ విద్యతే సహస్రశీర్షమేవం విశ్వాక్షం విశ్వసంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి హరిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమర్చితం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణం పరో జ్యోతిరాత్మా నారాయణం పరః నారాయణం పరం బ్రహ్మ తత్వం నారాయణం పరః నారాయణం పరో ధ్యాత ధ్యానం నారాయణం పరః ఎస్సలించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవితుం సముద్రే ఏతం విశ్వసంభువం రత్నకోశ ప్రతీకరాసరం హృదయం చాప్యదోముఖం అదో నిష్ఠావితశ్యాంతే నాభ్యాముపతిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలావిస్థూలం ప్రత్యాకోశ సన్నిభం తస్యామే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నే విశ్వాక్షీర్ విశ్వతోముఖః సోగ్రభుగ్విభజతిష్టాన్నాహారమజలక్కవిః తీవ్రభూతమతస్సాయి రస్మయస్తస్య సంతతః సంతాపయతి సంవేద మామాగతనమస్తకः తస్య మధ్యే మహాశిఖా అనియోద్వావ్యవస్థితः నీలతోలితమధ్యస్థ విద్యుల్లేఖే వమాస్వర నీవారసూకవర్తంతే పీఠాభాస్వత్యమూఢమః తస్యాస్యాయాతే పరమాత్మా నివసితః స బ్రహ్మా స శివః స హరిః స ఇంద్రः సోక్షర పరమస్వరాట్ యోగాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమా వాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోగాం మాయత
क्षेत्राणामायतनम् आयतनवान् भवति यो क्षेत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद यो आयतनं वेद आयतनवान् भवति अश्वदायी च गोदायी धनदायी महाधने धनं मे जुषतां देवी सर्वकामा दशतये पुत्र धनमग्ने धनं वायु धनं सूर्य धनं वसुः नतमाश्चर्यं वर्षन्ति भावितो अभ्यस्य विद्रुतः रोहन्तु सर्वबीजान्यव ब्रह्मा दिग्रोचहि पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मधराजाक्षी मुख्यमहं पापात्मा पापसम्भवः राहिमां स्यादेव समागतवत्सला अन्यथा नारायण प्रभु मध्यमा गंगयामाच्य समायुक्तम अस्मदाचार्य पर्यंతం వందే గురు పరంపర. గురువు చక్కగా అర్థమైతే శిష్య జీవ సంపద గురుపరముగా కూర్చున్నతడే గురువు అవుతుంది. గురు శిష్య జీవ సంపద గురుపరముగా కూర్చున్నతడే గురువు అగు. గురుపరముగా కూర్చున్నతడు గురు పరంపరానుగతంగా వస్తుంది. పరంపర అద్భుతమైన పరంపర. మనం ఏ పరంపరకు చెందిన వాళ్ళం అంటే రమారమి 500 సంవత్సరాలు మనకు తెలుసు. ఇంకా ముందుకెళ్తే 10వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దంలో యోగా చాలా పాపులర్ అయింది. మచ్చేంద్రుడు, గోరక్షనాథుడు తదితరుల ద్వారా. అసలు గురువుని అర్థం చేసుకుంటే నీ జీవితం నీకు అర్థమైనట్లే. అసలు గురువు అంటే ఏంటి అది జాగ్రత్తగా చూసుకోవాలి మనం. పరికింపగానేమి ఫలము కలదు. ఆత్మైక్యం ఎరుంగక అఖిల యోగములు. ఆత్మైక్యం తెలియని యోగాలు ఎందుకు? గుంజళ్ళు ఉన్న బుసలు కొట్టడం లాగానే అయిపోతుంది యోగం. ఆత్మైక్యం ఎరుంగ అఖిల
అఖిల యోగంబు సాధింప ఫలమేమి సాధ్యమగును. యోగం చేసి సేవ చేసిననేమి సిద్ధి కలదు. తన్మయత్వాన్ని పొందాలి. తన్మయం అంటే ఆత్మనిష్టలో ఉండటం. తుది చేటెరుంగక నేనెవరు, నా ఉనికి ఏంటి, నా పరమార్థం ఏంటి, అది తుది చేటెరుంగక చదువులు పెక్కులు చదివిన ఫలమేమి. వాట్ ది గుడ్ ఆఫ్ అవర్ ఎంఏ సిమ్మే. అది సత్యముగా అనుచు సద్గురు బోధగా అనవరతము 1000 నోరులు చెప్పిన సద్గురు బోధ మన అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి, నిధిధ్యాసంలోకి తెచ్చుకోవాలి. బోధ ప్రబోధలు రెండు కూడా చక్కగా అర్థం చేసుకొని నిత్య జీవితంలో మాయజగము వాణిని చేయుతుత్రం. గురుమంత్రం తాలూకు విశేషం చెప్తాడు. సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాదిదేవ ముని పూజిత సిద్ధ మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం గురు రాజమంత్రం అన్న పద్ధతిలో చేయాలి. సప్తకోటి మహామంత్ర, 7 కోట్ల మహామంత్రాలన్నీ చిత్తాన్ని విభ్రమించజేసేవి. బట్ ఏకయేవ మహామంత్ర గురు నిత్యక్షరం ద్వయం. గురుద్వయం, గురు మంత్రం అనే 2 స్వరూప ధ్యానం. నీ ఐడెంటిటీ వదిలేసి గురువు ఐడెంటిటీలో కలిసిపోవడం. దానికి నా జీవుడు పిండం పదం రూపే. రూపే అంటే మనం చూసేటువంటి బిందు చైతన్యం. పిండం సొంతం, చైతన్యాన్ని వేరుగా చూస్తున్నాం, చైతన్యంతో కలవాలి. అది ముక్తాస్తే నాత్మ సంశయ హాట్. పిండం పదే తథా రూపే. ఈ 3 పిండం కుండలిని శక్తి, పదం హంస, రూపం బిందు. ఈ రూపం పదం రూపాతీత స్థితి. రూపం పదం హంస జీవుడు. చక్కగా ఈ పిండమునందు పదమునందు రూపమునందు ముక్తులైన వారు, రూపాతీతం నందు ముక్తులైన వారు నిజమైన ఐడెంటిఫై. ఆ గురుభావని, ఆ గురువు ఉపాధి, ఈ ఉపాధిని వదిలి ఫస్ట్ నేను ఆ ఉపాధి చాలా కష్టం, నేను ఇది వదిలి ఆ ఉపాధిని చేయడం. మన గురువు నా గురువు ఎన్నించండి ధ్యానం ద్వారా. అప్పుడు స్థానం, దానికి ముఖ్యమైన ప్రిపరేషన్ ఏంటి? ప్రత్యక్షాల్లో, సహస్రాలలో, షోడశ ఆధారాల్లో చైతన్యాన్ని చైతన్యం శాంతం శాశ్వతం నాద బిందు కళాతీతం. ఆ ఎనర్జీతో కలిసిపోతాం. అదే నిర్వికల్ప స్థితి. అది గురువు తాలూకు ధ్యానంలో సాధకుడు. గురువు కూడా వెయిట్ చేస్తుంటాడు. గురువు ఈజ్ నాట్ ఎ ఫిజికల్ ఐడెంటిటీ. గురువు ఈజ్ ఎ ట్రెమండస్ ఐడెంటిటీ, ట్రెమండస్ ఎనర్జీ, ప్రచండమైన శక్తి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మొన్న 3 రోజులు వర్షం ఇప్పుడు లేదు, ఏదో పన్నీర్ లాగా చల్లింది. ఇట్ ఈస్ ది గ్రాండ్యూర్ ఆఫ్ ది మాస్టర్. గురువు తాలూకు వైభవం అది. ఆ వైభవాన్ని ప్రతి క్షణం గుర్తిస్తూ మనం చేసే ప్రతి పని సర్వస్వ శరణాగతితో నిత్యం గురువు. మన మ్యాగజైన్లో వెనకాల ఉంటుంది పద్యం, తెలుసు కదా మీకు. తెలియబడుతున్న విశ్వంబు నేను ఒకడనే, రెండవది లేదని వాడననే జ్ఞానం కలిగింది. ఈ బ్రహ్మమయో భవే. దేహి బ్రహ్మమయుడు. దేహి అంటే దేహాన్ని ధరించిన వాడు. స్థితశ్చయత్ర ప్రాపి ముక్తో సేవాత్మ సంశయం పని లేదంటాడు. తర్వాత గురువుని ఎలా మనం గుర్తించాలి? గురువులో రకరకాల వేషధారులు, శాస్త్రాలు, గీస్త్రాలు వల్లించేవాళ్ళు, అవేమి మనకు హెల్ప్ చేయవు. సమస్త గురువు ముక్తులు చేసి వేస్తూ ఉండే మహాత్ముడగు పరమ గురువు. ముక్కలు చేస్తాడు. స్త్రీల యందు ధనమునందు గల మోహాన్ని ముక్కలు చేసి, గురువుని మించిన దైవం లేదు, గురువుని మించిన తండ్రి లేడు. వీరంతా మరణకాలంలో పనికిరారు, ఎవ్వరు రారు. గురు రేకోహితారక, గురు ఒక్కడే తరింపజేసే మహాత్ముడు. ప్రాణ ప్రయాణం అప్పుడు కూడా గురు శక్తి
అనుసంధానం చేసిన శిష్యుణ్ణి తన వైపు లాక్తుంటుంది. అది ఆ సాధన పనులకి, సాధన అనుష్ఠించే వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అలం వికల్పైరహమేవ కేవలం మయి స్థితం విశ్వమిదం చరాచరం ఇదం రహస్యం మయేవ దర్శితం. ప్రాణాయామ ప్రత్యాహార నిత్యానిత్య వస్తు వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం, జాప్య సమాధి సమయం. గురు చరణారవిందాయ నమః. గురు చరణాన్ని చిత్తిత్వాన్ని సత్తుగా గురు ఉపాధి స్వీకరించండి. మనం నిత్యము భజించే అర్చించేటువంటి వాళ్ళ గురు పాదాలని నీ పాదాలు చేస్తున్నాం. గురు గారికి always in Moola Bandha, getting a lock. Mooladhara Master, Master's Academy. Svadhisthana. Equal timing of Uddiyana and Kapalabhati. Visualize Nadi Chakra of the Master, Kandastan, stomach, and reclining of the Master, slim, sturdy. His body structure, slim, sturdy, supple, straight back. नमो नमः श्री गुरुपादुकाभ्यां सागराभ्यां योगाजनाभां गुणमानि. नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादाविमोहादि विहारिकाभ्यां श्री गुरुपादुकाभ्यां कृपाले मौली प्रजरत्नका श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां समाधि शर्कर पदवैभवाभ्यां समाधिनां चापराणाम् अखिलेश्वराभ्यां स्वाहा सहायाक्ष धुरन्धराभ्यां स्वाताश्च भावप्रदभोजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कामादिसर्प प्रजहारुणाभ्यां विवेकवैराग्य निधिप्रदाभ्यां